భీష్ముడిని చంపింది యుద్ధం కాదు, ఒక స్త్రీ ప్రతిజ్ఞ. అంబ తన జీవితం నాశనం చేసిన భీష్ముడిపై ప్రతీకారం కోసం దేవుళ్ళని కూడా వదల్లేదు. మొదట భీష్ముడి గురువు పరశురాముని దగ్గరకు వెళ్ళింది. నాకు న్యాయం కావాలి అంది. పరశురాముడు చెప్పాడు, అంబను పెళ్లి చేసుకో, లేకపోతే మరణం స్వీకరించు. భీష్ముడు తన ప్రతిజ్ఞ కోసం గురువునే ఎదిరించాడు. 23 రోజులు యుద్ధం జరిగింది. దేవతలే వచ్చి ఆపేశారు. కాని అంబ కోపం ఇంకా పెరిగింది. కార్తికేయుడు ఒక దివ్య దండ ఇచ్చాడు. దీన్ని వేసుకుని యుద్ధం చేస్తే భీష్ముడు ఓడిపోతాడు. కాని ఒక్క రాజుకీ ధైర్యం రాలేదు భీష్ముడిని ఎదుర్కోవడానికి. అప్పుడు అంబ శివుని కోసం ఘోర తపస్సు చేసింది. 6 నెలలు శివుడు వరం ఇచ్చాడు, వచ్చే జన్మలో నువ్వే భీష్ముడి మరణానికి కారణమవుతావు. ఆ మాట విన్న అంబ అగ్ని ప్రవేశం చేసింది.